హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వినాయక చవితి వస్తుంది కదా, రకరకాల పిండి వంటలు అన్నీ చేసుకోవాలి కాబట్టి నేను ఈ వీడియోలో చూపిస్తున్న రెసిపీ ఏంటంటే పూర్ణం లేకుండా డైరెక్ట్గా బియ్యం రవ్వతో చేసిన చప్పిడి ఉండ్రాళ్ళు, అలానే తీపి ఉండ్రాళ్ళు మరియు మోదకాలు. అస్సలు పూర్ణమే వాడకుండా ఈ విధంగా టైం తక్కువ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకొని మనం ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇవి చేసిన తర్వాత వీటికే ఆవిరి పట్టిస్తే ఇవే ఆవిరి కుడుములు మరియు ఆవిరి మోదకాలు అవుతాయి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ రెసిపీ. ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. సో ఈ బియ్యం నూక అన్నది నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టి తర్వాత బాగా తడి అంతా ఆరిన తర్వాత మిక్సీలో పట్టించాను. ఈ విధంగా వచ్చింది. సో దీన్ని నేను 3/4 కప్పుకి తీసుకున్నాను. బియ్యం రవ్వని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. మనకి దోరగా వేయించిన తర్వాత మంచి సువాసన వస్తుంది. సో అలా ఉన్నప్పుడే మనకి రవ్వ వేగిందని అర్థము. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత నేను దీన్ని బౌల్లో తీసి సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే బియ్యం రవ్వని తీసుకున్నానో సేమ్ అదే మెజర్మెంట్ ఉన్న కప్పుతో 2.5 కప్పుల వాటర్ని తీసుకొని ఈ విధంగా బాయిల్ చేయడానికి ప్యాన్లో వేస్తున్నాను. నేను 3/4 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి నాకు 2.5 కప్పుల వాటర్ సరిపోయింది. సో మీరు మెజర్మెంట్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను 1/2 స్పూన్ కన్నా తక్కువగా జీలకర్రని దీంట్లో వేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం సాల్ట్ కూడా 1/2 స్పూన్ కన్నా తక్కువే వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను తీపి మోదకాలు, తీపి ఉండ్రాళ్ళు కూడా చేయాలి కాబట్టి తక్కువ మోతాదులో తీసుకున్నాను. అలానే టీ గ్లాస్కి 1/2 కప్పుకి చెన్నాదాల్ వేసుకొని ఇప్పుడు 2 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. సో గీ మొత్తము ఈ విధంగా వాటర్లో మిక్స్ అయిపోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనకి మంచి సువాసన వస్తుంది. చూడండి ఇక్కడ చెన్నాదాలు, జీలకర్ర అంతా బాగా ఉడుకుతున్నాయి. సో మనకి చెన్నాదాలు ఉడికితే ఆల్మోస్ట్ ఇది ప్రిపేర్ చేసుకునేదానికి రెడీ అయినట్లే. సో చూడండి బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు నేను ముందుగానే వేయించుకున్న బియ్యపు రవ్వని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అయితే మనము బల్క్గా ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయకూడదు, అది ఉండలు కడుతుంది. కొద్ది కొద్దిగా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. సో మొత్తం వేసుకున్న తర్వాత అంతా ఒక్కసారి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. సో మనము కలపకుండా ఉన్నట్లయితే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది. దాంట్లోనే మనకు బియ్యపు రవ్వ అనేది మెత్తగా ఉడుకుతుంది. 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా గట్టి పడుతుంది. సో కాసేపు మనం లిడ్తో క్లోజ్ చేయాలి. సో ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది బియ్యం రవ్వ మొత్తము. సో మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఈ విధంగా చూస్తే మొత్తం దగ్గర పడిపోయింది. మనకి ఏ విధంగా ఉండాలంటే కన్సిస్టెన్సీ, మనం చేత్తో ఉండలు చేసేటప్పుడు అవి నీట్గా పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చే విధంగా ఉండాలి. సో ఆ విధంగా వచ్చేంత వరకు మనము గట్టిగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని హాట్ బాక్స్లో వేసుకుంటున్నాను. దీంతో నేను చప్పిడి ఉండ్రాళ్ళు ఇంకా చప్పిడి కుడుములు చేయడానికి ఈ విధంగా సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు తీపి మోదకాలు, తీపి ఉండ్రాళ్ళు చేయడానికి 1/2 కప్పు తురిమిన బెల్లము, ఇంకా 3 స్పూన్స్ కొబ్బరి పొడి, అలానే 4 ఏలకులు వేసుకొని మిక్సీకి పట్టించాను. ఇప్పుడు ముందుగానే వేయించుకున్న రవ్వకి ఇది కూడా యాడ్ చేసి ఈ విధంగా గరిటెతో 2 మిక్స్ అయ్యే విధంగా చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి స్వీట్ అనేది సరిపోయింది. ఒకవేళ మనకి స్వీట్నెస్ అనేది ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మనం బెల్లంని ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక తక్కువ ఫ్లేమ్లో దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఓపెన్ చేస్తే ఈ మిశ్రమం అనేది చాలా దగ్గర పడి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఉండలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా తయారైంది. ఈ మిశ్రమము చల్లారేంత వరకు కాసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో వాటర్ పెట్టుకొని ఆవిరి పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసుకోవాలి. ఈ విధంగా నెయ్యి రాసుకోవడం వలన మనకు ఆవిరి పట్టించిన తర్వాత మనం కుడుములు కానీ, మోదకాలు కానీ, ఉండ్రాళ్ళు కానీ తీసేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చప్పిడి ఉండ్రాళ్ళు అలానే చప్పిడి కుడుములు చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనము కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఉండలు చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటే ఇవే చప్పిడి ఉండ్రాళ్ళు. అలానే మనము
ఈ విధంగా రౌండ్గా చేసిన తర్వాత మన ఫింగర్స్తో ఈ విధంగా ప్రెస్ చేస్తే అవి కుడుములు షేప్లో వస్తాయి. సో ఇవి చప్పిడి కుడుములు. ఈ విధంగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు తీపి మోదకాలకి తీపి ఉండ్రాళ్ళకి కూడా ఇదే విధంగా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. మనకి మోదకం కావాలంటే ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత ఈ విధంగా పైన ఈ విధంగా షేప్ చేసుకుంటే ఇదే మోదకము. సో ఈ షేప్లో ఉన్నదాన్నే మోదకం అంటారు. సో మోదకం కూడా ఈ రెసిపీతో రెడీ చేసుకోవచ్చు. మనకి ఏ ఏ ప్రసాదాలు ఎన్నెన్ని కావాలో అన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఆవిరి పట్టించడానికి ముందుగానే పెట్టుకున్న కడాయిలో ఈ విధంగా ప్లేట్ని పెట్టి లిడ్తో క్లోజ్ చేయాలి. సో లిడ్తో క్లోజ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అలానే ఉంచితే మనకి ఆవిరి అనేది ఏర్పడి లోపల కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు అనేవి గట్టి పడతాయి. సో ఈ విధంగా గట్టి పడిన తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు అలానే ఉంచాలి. సో వెంటనే తీస్తే అవి విరిగిపోతాయి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనం తీస్తే చక్కగా వస్తాయి. చూడండి, ఒక్క రెసిపీతోనే అసలు పూర్ణమే లేకుండా పిండి ఎక్కువ వాడకుండా ఎంత చక్కగా ఇన్ని వెరైటీస్ వచ్చాయో. తీపి ఉండ్రాళ్ళు, తీపి మోదకాలు, తీపి కుడుములు, అలానే చప్పిడి ఉండ్రాళ్ళు, చప్పిడి కుడుములు, ఈ విధంగా ఇన్ని వెరైటీస్ చేసుకున్నాము. ఎంత పర్ఫెక్ట్గా రెసిపీ వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. సో ఇదండి ఇవాల్టి వినాయక చవితి ప్రసాదం రెసిపీ. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.